శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో జలాశయం నిండుకుండలా మారింది. ఇంకా వరద ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 3,79,822 క్యూసెక్లు నమోదుగా కాగా అవుట్ఫ్లో 3,32,447 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా 883.50 అడుగుల నీరుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 209.5948 టీఎంసీలు ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. గేట్లు ఎత్తడంతో పాటు పవర్ జనరేషన్ ద్వారా దిగువకు సుమారు 2.5 లక్షల క్యూసెక్లను వదులుతున్నారు. నదిలో పడవలు నడపొద్దని శ్రీశైలం డ్యాంకు కృష్ణానది ఎగువ పరివాతాల నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో శ్రీశైలం పోలీసులు అప్రమత్తమయ్యారు. కృష్ణానదికి వరద పెరగడంతో కొల్లాపూర్ నియోజకవర్గ రెవెన్యూ పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. కొల్లాపూర్, పెంటపల్లి మండలాల్లోని కృష్ణా తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కృష్ణా, తుంగభద్ర నదుల వరద తాకిడితో శ్రీశైలంలో దాదాపు 883 అడుగుల వరకు నీరు చేరడంతో కృష్ణా బ్యాక్ వాటర్ సోమశిల, ఎల్లూరు, అమరగిరి తీర ప్రాంతాలను తాకింది. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతోటి కృష్ణా నదిలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలస్థలాలను సంతరించుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా వరద వస్తుండటంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. దీంతో దిగువ ఉన్నటువంటి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ కి సంబంధించి దాదాపుగా 2,32,843 క్యూసెక్ల ఇన్ఫ్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వస్తుంది. మొత్తం 590 అడుగులకు గాను ప్రస్తుతం 522 అడుగులకు చేరుకోవడం జరిగింది. అలాగే 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 153 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యాన్ని చేరుకోవడం జరిగింది. మొత్తం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 10 గేట్లను ఎత్తి 2,76,620 క్యూసెక్లను గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో కూడా కేంద్రాల విద్యుత్ ఉత్పాదనతోటి దాని నుంచి కూడా నీటిని విడుదల చేసుకునడంతో నాగార్జున సాగర్ కు ఇన్ఫ్లో మాత్రం రోజు రోజుకు పెరుగుతుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కూడా నిండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అని చెప్పవచ్చు వైశాలి. అయితే మొత్తానికి ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి గత 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి కృష్ణా బేసిన్ కి సంబంధించి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర అలాగే శ్రీశైలం ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుల వరకు ఇప్పటికే పూర్తి స్థాయిలో నీటి నిల్వలు చేరుకోవడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. అయితే నాగార్జున సాగర్ కి సంబంధించి అయితే డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ 503 అడుగులకు డెడ్ స్టోరేజ్ కి చేరుకోవడం జరిగింది. వారం రోజుల క్రితం వారం రోజుల నుండి శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లో తోటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండుతుందనేది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 885 అడుగులు పూర్తి స్థాయి ఉండగా ప్రస్తుతం 884 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఒక్క అడుగు దూరంలో మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు ఉందని చెప్పవచ్చు. మొత్తం పూర్తి స్థాయి నీటి నిల్వ మాత్రం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 210 టీఎంసీలుగా నీటి నమోదు కావడం జరిగింది. అయితే పైనుంచి శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఇంట్లో 3,37,000 క్యూసెక్లకు పైగా ఇంట్లో వస్తుండటంతో అదే స్థాయిలో 3,33,000 క్యూసెక్లను కిందికి విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే శ్రీశైలం కి వచ్చినటువంటి వరదతోటి శ్రీశైలం కూడా డెడ్ స్టోరేజ్ కి చేరుకున్న క్రమంలో ఈ వరద తాకిడితోటి ఈ సీజన్ లో మాత్రం శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా నిండిందని చెప్పొచ్చు. గత ఏడాది ఈ సమయంలో 2 ప్రాజెక్టులు నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు తాగునీరు అందించే ప్రాజెక్టులు కావడం 2 ప్రాజెక్టుల నుండి గత ఏడాది సాగుకు మాత్రం నీటి విడుదల లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురి కావడం, ఈసారి
ముందుగానే ఆగస్టులో రావాల్సినటువంటి వరద ముందుగానే రావడంతో ప్రాజెక్టు కూడా నిండుతుండటంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి వస్తున్నటువంటి వరద తోటి మంగళవారం ఉదయం నుంచి కూడా ఈ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మొత్తం మొదటగా 3 గేట్లను ఎత్తి, ఆ తర్వాత 5, ఆ తర్వాత 7, ఇప్పుడు ప్రస్తుతం 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పర్వాలు తొక్కుతుందని చెప్పవచ్చు. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కుడి ఎడమ కాలువల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంటుంది. అలాగే ఇటు ఏపీకి సంబంధించి కానీ తెలంగాణ లోని ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాకు, అలాగే హైదరాబాద్ రాజధాని హైదరాబాద్ కు సంబంధించి కూడా సాగునీరు అందించడానికి ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టే నుంచే నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే వారం రోజుల క్రితం వరకు కూడా ఆశాజనకంగా లేకపోవడంతో తాగునీటికి కూడా ఇబ్బంది అవుతుందనేది కూడా అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రవాహంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద వస్తుండటంతో సాగు కూడా ఆగస్టు మొదటి వారంలో నీటిని విడుదల చేస్తారనేది మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచారం సాగుతుంది. దీనిపైన అధికారులు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత ఏడాది సాగుకు నీటి విడుదల చేయకపోవడంతో ప్రస్తుతం నార్లు పోసుకోవాల్సిన సమయం రావడంతో సాగర్ ప్రాజెక్టు కూడా నీటి వరద వస్తుండటంతో రైతులు సాగునీటి విడుదల విషయంలో కూడా అధికారులు ఒక ప్రకటన చేయాలని, ప్రభుత్వం దీనిపైన స్పందించాలనేది కూడా కోరుతున్నారు. ఎందుకంటే నారు పోసిన తర్వాత నెల రోజుల సమయం ఉంటుంది వారికి నాట్లు వేసుకోవడానికి. కాబట్టి ప్రాజెక్టుకు ఆశించినంత నీరు వస్తుండటంతో సాగుకు నీటి విడుదల చేస్తారా లేదా అనేది విషయంలో ఒక క్లారిటీ రావాలనేది రైతులు మాత్రం కోరుతున్నారని చెప్పవచ్చు. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం తక్కువ విస్తీర్ణంలోకి నీరు వస్తుండటంతో వేగంగా నీటి స్థాయి అంటే నీటి అడుగులు పెరుగుతుందని చెప్పవచ్చు. కానీ ఏదైతే 550 తర్వాత సంబంధించి మాత్రం ఎక్కువ విస్తీర్ణంలో ఉంటుంది కాబట్టి ఎక్కువ వైశాల్యం కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉండడంతో 550 అడుగుల తర్వాత నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుండడంతో ఇప్పుడు వస్తున్నటువంటి వరద ప్రవాహం ఇలాగే వారం 10 రోజుల పాటు వస్తే మాత్రం ఖచ్చితంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే కృష్ణా బేసిన్ కి సంబంధించి ఇప్పటికి కూడా ఎగువ ప్రాంతం నుంచి ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఇన్ఫ్లో వస్తుండటంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుకు ఇంకా 3 లక్షలకు పైగా క్యూసెక్ల వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ కు మరో వారం రోజుల పాటు ఇలాగే వరద వచ్చే అవకాశం ఉందనేది అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండే అవకాశాలు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ జానయ్య. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో జలాశయం నిండుకుండలా మారింది. ఇంకా వరద ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 3,79,822 క్యూసెక్కులుగా నమోదు కాగా అవుట్ఫ్లో 3,32,447 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా 883.50 అడుగుల నీరుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 209.5948 టీఎంసీలు ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ ఇంకా మరి కొన్ని గంటల్లోనే పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం 884 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం అయితే అడుగులైతే 885 అడుగులు గాను ఇప్పుడు 884కు చేరుకుంది. ఇప్పటికీ కేవలం 1 అడుగు మాత్రమే మిగిలి ఉందన్నమాట. ఇప్పుడు కెపాసిటీ అయితే స్టోరేజ్ 210.5133 ఉంది. 215 టీఎంసీలకు గాను అంటే ఇంకా 5 టీఎంసీలు చేస్తే మొత్తం శ్రీశైలం డ్యామ్ పూర్తిగా నిండిపోతుంది. దీంతో నిన్ననే శ్రీశైలం డ్యామ్ గేట్లను అంచెలంచెలుగా అంటే 3 గేట్ల నుంచి 7 గేట్లు, అలాగే 7 గేట్ల నుంచి
నిన్న రాత్రి సమయానికి 10 గేట్లను ఎత్తేశారు. శ్రీశైలం డ్యామ్ కున్న 11 గేట్లలో 10 గేట్లను ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే మొత్తంగా ఇంట్లో 3,79,822 క్యూసెక్కులు వస్తుంది. అవుట్ ఫ్లో అయితే దాదాపు 3,33,066 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం అయితే ప్రాజెక్టు పూర్తి సామర్థ్యానికి చేరుకుంటుండడంతో అధికారులు కూడా ఎప్పటికప్పుడు డ్యామ్ పరిస్థితిని సమీక్షిస్తూ నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే కుడిగట్టు ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పాదన ద్వారా కూడా పవర్ జనరేషన్ చేస్తున్నారు. సుమారు దాదాపు 3 లక్షలకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ఏపీ పవర్ హౌస్ ద్వారా అయితే 21,130 క్యూసెక్లు, తెలంగాణ పవర్ హౌస్ ద్వారా 35,315 క్యూసెక్లు విడుదల చేసి నీటిని వినియోగిస్తున్నారు. అలాగే స్పిల్వే ద్వారా ఈ 10 గేట్లను ఎత్తి 2,76,620 క్యూసెక్లను 10 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. నదిలో అయితే ఈ పడవలు నడపకూడదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం డ్యామ్ కు కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి కూడా వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో శ్రీశైలం పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. వైశాలి, ఈ జలాశయం బ్యాక్ వాటర్ లో కూడా పడవలు నడపొద్దని ఏపీ టూరిజం మేనేజర్ అలాగే మత్స్యకార బోట్ ఆపరేటర్లు కూడా పోలీసులు ఇప్పటికే నోటీస్ ఇచ్చారు. ఇటు కృష్ణానదికి వరద పెరగడంతో కొల్లాపూర్ నియోజకవర్గ రెవెన్యూ పోలీసు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇట్లా కొల్లాపూరు, పెంటపల్లి మండలాల్లో కృష్ణా తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కృష్ణా నది పైన నిర్మించిన ఈ డ్యామ్, శ్రీశైలం డ్యామ్ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్యలో ఉంది కాబట్టి ఈ మధ్యలో ఈ పడవలు నడిపే వారందరికీ కూడా సూచనలు హెచ్చరిక చేశారు. ఇటు తుంగభద్ర నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి తుంగభద్ర నది గేట్లను కూడా పూర్తిగా ఎత్తి కిందికి వదులుతూ ఉండడంతో ఈ కృష్ణా తుంగభద్ర నదిలో వరద తాకిడితో శ్రీశైలం దాదాపు పూర్తి స్థాయికి చేరిపోయినట్లు అనుకోవచ్చు. మరో 1-2 గంటల్లో 885 అడుగులకు శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం చేరుకుంటుంది. ఇక కృష్ణా బ్యాక్ వాటర్ సోమశిల, ఎల్లూరు, అమరగిరి తీర ప్రాంతాలను కూడా కృష్ణా వాటర్ తాకినట్లుగా కూడా మనకు సమాచారం వస్తుంది. ఇక పెంటపల్లి మండలం మంచాలకట్ట, మల్లేశ్వరం తీర గ్రామాలకు కృష్ణా వరద నీరు ఇప్పటికే చేరుకుంది. దాదాపుగా సముద్రాన్ని తలపిస్తోంది ఇప్పుడు కృష్ణా నది. అయితే ఎప్పుడైతే దాదాపు 2-3 ఏళ్లుగా కృష్ణా నదికి ఇంతగా వరద వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఇటు ఒక 2 ఏళ్ల కింద గత సంవత్సరం అయితే 33.76 టీఎంసీలు మాత్రమే కృష్ణా ఈ శ్రీశైలం డ్యామ్ చేరుకుంది. 808 అడుగులు మాత్రమే శ్రీశైలం డ్యామ్ నీటి మట్టానికి చేరుకుంది గత సంవత్సరం అయితే. ఈ సంవత్సరం ఎక్కడ లేని వరద జలాలతో కృష్ణా బేసిన్ లో కురుస్తున్న వర్షాలతో తుంగా కృష్ణా నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ కృష్ణా నది ఏదైతే అడుగంటిపోయిన శ్రీశైలం జలాశయంలో ఇప్పుడు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. రిజర్వాయర్ లో నీటి నిల్వ సామర్థ్యం అనూహ్యంగా పెరిగిపోయింది. ఇటు నీటిపారుదల శాఖ అధికారులు కూడా అంచనా వేసిన దానికంటే కూడా వేగంగా ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ అయితే నిండుతోంది. మరి కొద్ది గంటల్లోనే ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి చేరనుంది వైశాలి. దీంతో పోతిరెడ్డిపాడు కూడా 18,000 క్యూసెక్కులు, కేసీ కెనాల్కు 7,000 క్యూసెక్కులను నీటిని విడుదల చేస్తున్నారు. ఇక కృష్ణా బేసిన్ లో అన్ని ప్రాజెక్టులకు కూడా ఒక్కసారిగా ప్రస్తుతం జలకళని సంతరించుకున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సాగరు, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల నిన్న మొన్నటి వరకు తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం అయితే సాగర్ కూడా పూర్తిగా నిండే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు నిన్న రాత్రి నుంచి కూడా 10 గేట్లను ఎత్తేసి దాదాపు 3,30,066 క్యూసెక్కులను దిగువకు వదులుతుండటంతో నాగార్జున సాగర్ కూడా వరద ఉధృతి పెరిగింది. నాగార్జున సాగర్ నీటి మట్టం కూడా ప్రస్తుతం పెరుగుతోంది. అయితే శ్రీశైలం డ్యామ్ నిన్న రాత్రి మూవన్నెల అంటే ట్రై కలర్స్ జాతీయ జెండా రంగులతో డ్యామ్ ను అలంకరించి ఆ కలర్ఫుల్ కలర్ల మధ్య నీటి విడుదల అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీంతో ఎంతో అందరికీ ఆనందాన్ని కూడా కలిగించింది. ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యామ్ వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది వైశాలి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి పర్యాటకులు అలాగే ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఇక్కడికి వచ్చి శ్రీశైలం అందాలను వీక్షిస్తూ ఆనందపడిపోతున్నారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.